మన మనసును కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతికూల ఆలోచనలు అనే బూజును దులిపి, అసూయ, అహంకారం, రాగద్వేషాలనే దుమ్మును చిమ్మేసి, సానుకూల దృక్పథమనే నీటితో మదిగదిని శుభ్రం చేసుకుని, అనుబంధాల తైలంతో ఆనందాల దీపాలను వెలిగించుకోవాలి. జీవితంలో సహనం, పట్టుదల ఉన్నవారెవ్వరూ లక్ష్య సాధనలో ప్రయత్నాలను వదిలేయరు. మన చేతిలో లేని విషయాలు వాటంతట అవే మెరుగుపడే వరకు ఎదురుచూడడం సహనం. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతున్నప్పుడు ఏమాత్రం నిరాశ చెందకుండా పనిని కొనసాగించడం పట్టుదల. ప్రతి మనిషిలోనూ ఈ 2 గుణాలు తప్పక ఉండాలి. మీకు వైఫల్యాలు ఎదురవుతున్నాయంటే మీరు మీ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారని, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా అధైర్యపడకుండా ముందుకు వెళ్తున్నారని అర్థం. కలలు మాత్రమే కంటూ ఆచరణపై శ్రద్ధ చూపని ఎన్నో లక్షల మంది కంటే మీరు మెరుగ్గా ఉన్నారన్నది నిజం. ఆ స్థిర ప్రయత్నాలను అలాగే కొనసాగించండి.